వెల్కమ్ ఫ్రెండ్స్. వాస్తుతో ధనలాభము ధన నష్టము పార్ట్ 2 వీడియో ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1లో మనము ఇదివరకు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ధన నష్టము ధన లాభము గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది మెయిన్ డోర్ అండ్ మెయిన్ గేట్. సో మెయిన్ గేట్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఎందుకంటే మన స్థలంలోకి ఎక్కడ అడుగు పెడుతున్నామో అది చాలా ముఖ్యము. అలాగే ఇంటి లోపల ఎక్కడి నుంచి అడుగు పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అందులో 4 విభాగాలుగా చూసుకున్నాం ఫ్రెండ్స్. ఒకటి ప్లేస్, ఎక్కడ పెట్టాలి మెయిన్ డోర్ అనేది, మెయిన్ డోర్ ఆర్ మెయిన్ గేట్. అలాగే దానికి సంబంధించినటువంటి మెటీరియల్, తర్వాత సైజు, తర్వాత అబ్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్ విషయానికి వద్దాం. ప్లేస్ విషయానికి వస్తే విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 7 and 8 ప్రకారము మనకు ఈస్ట్లో జయంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది ఈస్ట్. ఈస్ట్లో జయంత అంటే ఇది మధ్యలో వచ్చే భాగము. సపోజ్ 90 degrees ఉన్నప్పుడు, ఈస్ట్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు, సరిగ్గా లేనప్పుడు ఎటువైపు తిరిగితే అటువైపు మనము డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. మధ్య భాగం వచ్చేసి సూర్య వస్తుంది, తర్వాత భాగం ఇంద్ర వస్తుంది, తర్వాత భాగం జయంత వస్తుంది. జయంత అనేది అత్యంత లాభదాయకమైనటువంటి ఎంట్రన్స్ అవుతుంది. సో జయంతాలో ఈస్ట్ వైపు జయంతాలో డోర్ పెట్టుకోవడం వల్ల ధన ప్రాప్తి ధన లాభము కలుగుతుంది. అలాగే ఇంద్రాలో కూడా పెట్టుకోవచ్చు, కానీ మోస్ట్ పవర్ఫుల్ జయంత. జయంత అంటే కశ్యప ప్రజాపతి యొక్క అంశ అన్నమాట. నెక్స్ట్ నార్త్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. నార్త్ విషయంలో మధ్యలో సోమ అంటే కుబేరుడు, తర్వాత బల్లాట ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, తర్వాత ముఖ్య. అయితే ఇందులో ఈ 3 మంచివే. ఇక్కడ తూర్పులో మధ్య భాగం సూర్యస్థానం మంచిదే, ఇంద్రస్థానం మంచిదే, కానీ అత్యంత లాభదాయకమైంది ధన ప్రాప్తి కోసము, సర్వం విజయం కోసం, అన్ని విషయాల్లో విజయం కోసము జయంత అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకు నార్త్లోకి వస్తే సోమ, బల్లాట, ముఖ్య. ఇటువైపు నుంచి చూసుకుంటే, వాయువ్యం వైపు నుంచి చూసుకుంటే ముఖ్య, బల్లాట, సోమ 3, 4, 5 అన్నమాట. సో ఈ సోమ స్థానం అనేది అత్యంత పవర్ఫుల్, ఎందుకంటే కుబేరుడు కదా. సో నార్త్ వైపు మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉండాలి? సోమలో ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ వెస్ట్ వైపుకి వస్తే మధ్య భాగము వరుణ పెట్టుకోవాలి. యాక్చువల్గా పుష్పదంత కూడా మంచిదే. వరుణ తర్వాత పుష్పదంత టువర్డ్స్ సౌత్ వెస్ట్ వైపుగా వస్తుంది పుష్పదంత. ఇవి 2 మంచి ఎంట్రన్సెసే, కానీ అత్యంత ప్రాముఖ్యమైనది వరుణ స్థానము. సో ఈస్ట్లో జయంత, నార్త్లో సోమ, వెస్ట్లో వరుణ స్థానము. అలాగే సౌత్ విషయానికి వస్తే మధ్యలో యమ వస్తుంది. ఇక్కడ వచ్చేసి యమలో పెట్టుకోకూడదు. అత్యంత పవర్ఫుల్ అనేది గ్రహక్షత్. యమ కంటే ముందు ఆగ్నేయం వైపు వచ్చేది 4వ భాగము గ్రహక్షత్. ఈ భాగంలో పెట్టుకోవడము అత్యంత లాభదాయకము, చాలా పవర్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ పూషాన్లో కూడా పెట్టుకోవచ్చు, యమాలో కూడా పెట్టుకోవచ్చు, కానీ వాటిలో అంత లాభం ఉండదు. గ్రహక్షత్ అనేది చాలా పవర్ఫుల్. సో ఈస్ట్ వైపు జయంత, నార్త్ వైపు సోమ, వెస్ట్ వైపు వరుణ, సౌత్ వైపు గ్రహక్షత్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా సమరాంగణ సూత్రధార్, సేమ్ విషయము దాంట్లో కూడా వివరించడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు ఎక్స్ట్రా చెప్పడం జరిగింది. పెట్టుకోకూడని ప్లేస్లు నార్త్ ఈస్ట్, ఇక్కడ రాకూడదు, పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్. అలాగే
నార్త్ వైపు ఈస్ట్ వైపు ఉండే నార్త్ ఈస్ట్, నార్త్ వైపు ఉండే నార్త్ ఈస్ట్. అంటే నార్త్ వైపు నుంచి కానీ ఈస్ట్ వైపు నుంచి కానీ కార్నర్లో పెట్టకూడదు, 45 degrees యాంగిల్లో పెట్టకూడదు. అలాగే ఈస్ట్ వైపు నుంచి కానీ నార్త్ వైపు నుంచి కానీ ఈ మూలలో ద్వారం పెట్టడం అనేది మంచిది కాదు. ఇది ఫియర్ ఆఫ్ ఫైర్. ఓకే, అగ్ని ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది, అగ్ని భయం అనేది ఉంటుంది. ఇది మంచిది కాదు. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అనేది గుళ్ళకి, శ్మశానాలకి, మఠాలకి అటువంటి వాటికి మాత్రమే పెడతారు. సో మన ఇంటికి నార్త్ ఈస్ట్ ద్వారం పెట్టకూడదు. నార్త్ ఈస్ట్ తర్వాత ద్వారాలు చూసుకోవాలి కానీ కార్నర్ పెట్టకూడదు. అలాగే సౌత్ ఈస్ట్ కూడా పెట్టకూడదు, సౌత్ వెస్ట్ కూడా పెట్టకూడదు, నార్త్ వెస్ట్ కూడా పెట్టకూడదు. ఇవన్నీ నాట్ అలౌడ్ అన్నమాట. ఇవి మంచి ద్వారాలు కావు. అలాగే ఇంకా చాలా ముఖ్యమైనవి ఇందులో, సౌత్లో యమ తర్వాత గంధర్వ వస్తుంది, గంధర్వ తర్వాత భృంగరాజ వస్తుంది. యమ కంటే తర్వాత యమ, ఇది గంధర్వ, తర్వాత స్థానము భృంగరాజ, తర్వాత మృగ, తర్వాత పిత్ర. పిత్ర స్థానంలో పెట్టడం వల్ల ధనహాని జరుగుతుంది, పావర్టీ, దరిద్రం అనేది వస్తుంది. అలాగే నార్త్ వైపు ఇది సికి స్థానము, సికి స్థానం తర్వాత దితి ఉంటుంది, దితి తర్వాత అదితి ఉంటుంది. ఈ అదితి స్థానం కూడా నో ఇన్కమ్. సో అదితి స్థానంలో పెట్టుకోకూడదు, పిత్రస్థానంలో పెట్టుకోకూడదు, అలాగే భృంగరాజాలో కూడా పెట్టుకోకూడదు. వేస్టేజ్ అండ్ డిస్పోజల్ జోన్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లేస్ గురించి డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెటీరియల్ గురించి. మెటీరియల్ విషయంలోకి వస్తే ఇవాళ రేపు యూపీవీసీ, పీవీసీ, గ్రానైటు, ఐరన్, అల్యూమినియము, స్టీలు ఇట్లా వాడుతున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైనది వుడ్. వుడ్ అనేది బెస్ట్. ఐరన్ పెట్టకూడదు. నెక్స్ట్ అలాగే స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ కూడా అవాయిడ్ చేయడమే మంచిది. స్టీల్ ఒక ఈస్ట్ వైపు పెట్టుకోవచ్చు, ఐరన్ ఒక వెస్ట్ వైపు పెట్టుకోవచ్చు, కానీ అవాయిడ్ చేయడమే మంచిది. అన్నిటికంటే ఉత్తమమైంది వుడ్, కర్ర. ఈ కర్రలో కూడా మనకు టేకు శ్రేష్టమైంది, తర్వాత వేపకర్ర. ఇటువంటి మంచి కర్రలు, ముళ్ళ చెట్లవి కాకుండా దేవతా వృక్షాలకు సంబంధించినవి మంచి కర్ర ఉపయోగించాలి. నెక్స్ట్ మెటీరియల్ అయిపోయింది. సైజు విషయానికి వస్తే మెయిన్ డోర్ అనేది మోర్ థిక్. అన్ని ద్వారాల కంటే దీని యొక్క కర్ర మందం అనేది ఎక్కువ ఉండాలి. ప్రధాన ద్వారం యొక్క మందాలు అనేవి ఎక్కువ ఉండాలి. అందరూ జనరల్గా ఇంటర్నల్గా 3-4 లేదా 3-5 అట్లా పెడుతుంటారు, లేదంటే 3-4, 4-5 అట్లా పెడుతుంటారు. ప్రధాన ద్వారానికి మాత్రము కర్ర సైజు పెద్దగా పెట్టుకోవాలి. 3 ఇంటూ మోర్ థిక్, 3 ఇంటూ 5 కానీ, 3 inches by 5 inches కానీ, 3 inches by 6 inches కానీ ఇట్లా పెట్టుకోవాలి. లేదంటే 4 into 6, అలాగే 4 into 9 ఇట్లా ఈ సైజుల్లో పెట్టుకోవాలి. చిన్న సైజులు పెట్టకూడదు. 3/4, 2.5, 4, 2.5, 3 అట్లా మందం తక్కువ పెట్టకూడదు. అయినప్పటికీ ఒకవేళ తక్కువది పెట్టినా కూడా మిగతా వాటన్నిటికంటే కూడా బలిష్టంగా ఉండాలి ఇది మందం. అలాగే ఇంకొకటి సైజు విషయానికి వస్తే డోర్ ఇలా ఉంటుంది కదా. అయితే దీనికి కొంతమంది 4 feet డోర్ కావాలి, నాకు 8 feet హైట్ కావాలి, 9 feet హైట్ కావాలని కోరుకుంటుంటారు. సో దీనికి కంపల్సరీగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే హైట్ అనేది 7 feet రాకూడదు. 7 నుంచి 7.5, 7, 7.5 feet అనేది రాకూడదు. 6 feet 9 అంగుళాల మిగతా ద్వారాలు పెట్టుకొని 6 feet 10 అంగుళాలు, 6 feet 11 అంగుళాల హైటు మనకు మెయిన్ ద్వారం పెట్టుకోవాలి. ఒకవేళ వెంటిలేటర్ ఉంటే అడిషనల్గా ఇంకా 1.5 feet హైటు, సైడ్ కిటికీలు ఉంటే అడిషనల్గా 1.5 feet సైడ్ విండోస్ అట్లా పెట్టుకోవాలి.
అంతేగాని 7 అంకె రాకుండా 7:30 రాకుండా చూసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా రూమ్ ఏమో చిన్నగా ఉంటుంది, ద్వారం ఏమో పెద్దగా ఉంటుంది, అట్లా ఉండకూడదు. మనిషి బాడీ మొత్తం లావుగా ఉండి కాళ్ళు చచ్చిపడిపోయి ఉంటే ఏం లాభం? అలాగే కాళ్ళు మాత్రమే లావు ఉండి బాడీ చిన్నగా ఉంటే ఏం లాభం? అట్లా కాకుండా రూమ్ సైజుకి తగ్గట్టు ప్రధాన ద్వారం అనేది పెట్టుకోవాలి. దీనికి పొడవు ఇంటూ వెడల్పు L/H ఆయాది గణనం. ఇంటికి ఎలాగైతే మనము ఆయాది గణితం చేస్తామో అట్లా చేసుకొని దాని యొక్క ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, నక్షత్రం ఏంటి, ఇట్లా ఆయాది గణితం ప్రకారము 15 రకాల లెక్కలు ఉంటాయి కదా, అవి చూసుకొని పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది. నెక్స్ట్ సైజ్ అయిపోయింది. అబ్స్ట్రక్షన్ గురించి జనరల్గా కొన్ని ముచ్చట్లు చెప్పుకోవాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది మిస్గైడ్ చేస్తూ ఉంటారు. సో మిస్కాన్సెప్షను, మిత్స్ అంటారు కదా, అవి దూరం చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి మర్చిపోయాను ఫ్రెండ్స్, ప్లేస్మెంట్లో మనకు సమరాంగణ సూత్రధారలో కానీ మనుష్యాలయ చంద్రిక గ్రంథంలో కానీ ఈ ప్లేస్కు సంబంధించి ఒక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇల్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సౌత్ అనుకుందాం. సౌత్ రోడ్ ఉంది, సౌత్ ఫేసింగ్ హౌస్ ఉంది. కొందరు ఏం చేస్తారంటే ఇలా ఇల్లు కడతారు. ఇలా ఇల్లు కట్టి ఇక్కడ గేట్ పెడతారు. ఇలా లోపలికి వెళ్తాం. డోర్ అనేది మళ్ళీ మధ్యలో కానీ లేదంటే ఈశాన్యంలో కానీ జయంత కావచ్చు, ఇంద్ర కావచ్చు, సూర్య కావచ్చు పెట్టుకుంటారు. ఓకే. అయితే ఇక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా వచ్చి మనం ఎటు తిరుగుతున్నాం? ఎడమ వైపు తిరుగుతున్నాము. దీనిని హీనబాహు అంటారు. హీనబాహు ఎంట్రన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా కలిసి రాదు, ధన నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ వెస్ట్ అనుకోండి, ఇదే రోడ్ వెస్ట్ అనుకోండి. వెస్ట్ అయితే ఇల్లు వెస్ట్ అయినప్పుడు ఇల్లు ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ గేట్ పెట్టుకుంటారు. గేట్ పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఇస్తారు. అంటే ఇది కుడివైపు తిరుగుతున్నాం. ఇంతకుముందు దక్షిణ ముఖంలోనికి ఎడమవైపు తిరిగినాం లోపలికి పోయినాక, ఇక్కడ కుడివైపు తిరుగుతున్నాము. ఇది పూర్ణబాహు అంటారు. ఈ పూర్ణబాహు ఎంట్రన్స్ అనేది మంచి ఎంట్రన్స్, ధన లాభం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గేట్ పెట్టుకున్నారు అనుకుందాం. ఇక్కడ గేట్ పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుంది. దీనిని ఏమంటారంటే ఉత్సంగ్ అంటారు. ఉత్సంగ్ ఎంట్రన్స్ అంటే గేట్కి ఎదురుగా డోర్ ఇంట్లోకి వెళ్ళడానికి. ఇది గుడ్ ఎంట్రన్స్, మంచి ఎంట్రన్స్, ధన లాభం. ఇంకొకటి ప్రత్యక్షై అని ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే ఇలా లోపలికి వెళ్తారు, ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇలా లోనికి వస్తారు. అంటే ముందు వైపు రోడ్ ఉంటుంది, ఎంట్రన్స్ మాత్రం వెనుక నుంచి ఉంటుంది. దాన్ని ప్రత్యక్షై అంటారు. దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోతారు, వెన్నుపోటుకు గురవుతారు, ధన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. సో ఇలా బ్యాక్ నుంచి ఎంట్రన్స్ ఉండకూడదు. ఉంటే కుడివైపు ఉండాలి, లేదంటే ఎదురుగా ఉండాలి. ఈ విధంగా మనం డోర్ అనేది నిర్ణయం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మర్చిపోయాను కాబట్టి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మెటీరియల్ వుడ్దై ఉండాలి. థిక్నెస్ గురించి చెప్పుకున్నాను. అబ్స్ట్రక్షన్స్ గురించి, మిస్కాన్సెప్షన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇల్లు ఉంది. ఇది ఈస్ట్ అనుకుందాం, ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఇది ఒక డ్యూప్లెక్స్ ఇల్లు అనుకుందాం. దీనికి ఇక్కడ మెట్లు ఇచ్చారు. ఇలా మెట్లు వచ్చాయి అనుకుందాం. మెయిన్ డోరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇలా ఎంట్రన్స్ పైకి ఎక్కుతుంటాం కదా, ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చుకోవచ్చు.
మెట్లకు ఎదురుగా అవుతుందనేటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ మెట్లు ఇలా కాకుండా ఇలా ఉన్నాయనుకోండి, ఇట్లా ఎక్కుతున్నారనుకోండి, ఈ మెట్లకు ఇవి అడ్డంగా ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ రాంగ్. ఫస్ట్ చెప్పింది రైట్, కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నిటికీ అదే అంటున్నారు, మెట్లకు ఎదురుగా వచ్చింది అని ఆలోచనలో ఉంటున్నారు. సో ఇట్లా ఉన్నప్పుడు మెట్లకు ఎదురుగా ఇక్కడ నుంచి వచ్చి, మెట్లు కూడా ఒక మార్గమే కదా, మెయిన్ డోర్ నుంచి వచ్చి పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇట్లా అడ్డం రాకుండా ఉండాలి. అలాగే మెయిన్ డోర్కి ఎదురుగా సంపులు కడతారు, నార్త్ ఈస్ట్ కదా, ఇక్కడ సంపు కట్టారనుకోండి, ఈ డోర్లోకి వచ్చేలాగా కడుతుంటారు. సో ఇది తప్పు. డోర్కి ఎదురుగా సంపు రాకూడదు, అలాగే గేట్ పిల్లర్లు రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఇక్కడ పెడతారు, గేట్ ఇక్కడ పెడతారు, అప్పుడు ఈ గేట్ పిల్లర్ అనేది డోర్లో పడుతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ ఎంట్రన్స్కు లోపల వైపు కానీ బయటి వైపు కానీ ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ అనేది ఉండకూడదు. ఇది అబ్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయం. స్తంభాలు కానీ గేట్ పిల్లర్లు కానీ ఏదైనా కానివ్వండి అడ్డంకి ఉండకూడదు. సంపు కానివ్వండి, బోర్వెల్ కానివ్వండి, బావి కానివ్వండి, మెయిన్ డోర్కి ఎదురుగా ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు. మెయిన్ డోరే కాదు, మెయిన్ గేట్కి ఎదురుగా కూడా. గేట్ లోపలనే సంపు కడుతుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో అన్నీ 30x40 ప్లాట్స్. సో ఏం చేస్తారు, ఈశాన్యంలో పెద్ద ట్యాంక్ కట్టుకుంటారు, వాటర్ స్కేర్సిటీ. కానీ అట్లా చేయకూడదు. కింద ఎంత వీలవుతుందో మెయిన్ డోర్ వరకు ఎంత అవకాశం ఉందో అంత ట్యాంక్ కట్టుకోవాలి. కట్టుకొని పైన ట్యాంకులు పెట్టుకొని ఎప్పటి నీళ్ళు అప్పుడు పంపింగ్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ద్వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.